బొరుటో టూబ్‌లో ఓ టెక్ చాప్టర్ 26 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్‌లో మనకి చాలా ఇన్ఫర్మేషన్‌ని చూపించారన్నమాట. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మన ఇనోజిన్ హిమవారిని ఇష్టపడుతున్నారని చెప్పి మన బొరుటోకి తెలిసి మన బొరుటో ఇనోజిన్ యొక్క ఫీల్డింగ్ సెట్ చేస్తాడు. స్పెషల్లీ ఇక్కడ మన బొరుటో ఎలాగైతే ఫీల్డింగ్ సెట్ చేశాడో రెండో వైపు మన డైమండ్ కూడా శారదా ఇంకా సుమురి యొక్క ఫీల్డింగ్ సెట్ చేస్తాడన్నమాట. బాబోయ్! ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఐ నో నేను ప్రీవియస్ చాప్టర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ అంటే వీడియో చేయలేకపోయా. అందుకనే మనం ఈ వీడియోలో 2 చాప్టర్స్‌ని కవర్ చేయబోతున్నాం. 25 ఇంకా 26ని కవర్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు 25 చూడాలని అనుకోకపోతే సో ఇక్కడ టైమ్ లైన్ కనిపించిద్ది, అక్కడికి స్కిప్ చేసేసేయండి సరేనా. అండ్ బొరుటో టూబ్‌లో ఓ టెక్ చాప్టర్ 25 స్టార్ట్ అయ్యిద్ది మన కొనహామరు నుంచి. ఇక్కడ మన కొనహామరు ఆ థోన్ సోల్ తీసుకొని మన మాస్టర్ని ఫ్రీ చేయడానికి వస్తాడన్నమాట. ఇక్కడ థోన్ సోల్ అలా ట్రీ లోపలికి పెట్టంగానే ఆ థోన్ సోల్ ట్రీ లోపలికి వెళ్ళిపోయిద్ది. అండ్ మన మాస్టరీ కూడా నార్మల్ గా మారిపోయి తను కింద పడిపోయిద్ది. కొనహామరు తన్ని పట్టుకొని కాసేపు ఏడుస్తాడు. ఇంకా దాంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. ఇది మొత్తం పైనుంచి మన బొరుటో కూడా చూస్తూ ఉంటాడు. అండ్ రెండో వైపు శాన్ విలేజ్ లో ఉన్న మన సింకీ కూడా నార్మల్ గా మారిపోతాడు. ఇంకా తను నార్మల్ గా మారిన వెంటనే గారా యొక్క సీల్ ని కూడా తను అండన్ చేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో మన గారాని చూసుకోవచ్చు. ప్రస్తుతం తను హాస్పిటల్ కి తీసుకొచ్చారనమాట. ఇంకా కాసేపట్లో తను కళ్ళు తెరుస్తారని ఇక్కడ డాక్టర్స్ చెప్తున్నారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కొన్హా విలేజ్ దగ్గరికి వెళ్ళిద్ది. ప్రస్తుతం మన డాక్టర్ సాకురా చెప్పిద్ది మోగి యొక్క ప్రాణాలకి అంత డేంజర్ ఏం లేదు, తన ఆర్గన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే ఆ ట్రీ మన మోగి యొక్క చక్ర అబ్జర్వ్ చేసుకుని ఆ సంజు లోపలికి పంపిస్తుంది అనమాట. సో ఇదే మన సాకురా కూడా చెప్పిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి శారదా ఇంకా సుమిరే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు హాస్పిటల్ బయటే ఉన్నారనమాట. ఇక్కడ మన సుమిరే చెప్పిద్ది శారదా నువ్వు చాలా మంచి పని చేసావు, నీ మిషన్ ని నువ్వు కంప్లీట్ చేసావు, గుడ్ జాబ్ అని చెప్పి తను శారదాని అప్రిషియేట్ చేస్తూ ఉండిద్ది. బట్ శారదా చెప్పిద్ది ఇంతకి క్లాస్ రప్ నువ్వేం అనుకోపోతే ఇక నుంచి నిన్ను సుమిరే అని పిలవచ్చా అని చెప్పి తను అనిద్ది. తను ఈ మాట ఎందుకు చెప్పిందంటే లాస్ట్ టైం మన క్లాస్ రప్ తన్ని తిట్టెళ్ళిపోయింది కదా, నువ్వు నన్ను ఫ్రెండ్ గా కన్సిడర్ చేయట్లేదు, నువ్వు నీ ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకోవట్లేదు, నన్ను పేరు పెట్టి కూడా నువ్వు పిలవట్లేదు అని చెప్పి అప్పుడు తిట్టి వెళ్ళిపోయింది కదా. సో అందుకనే మన శారదా డిసైడ్ అయింది అనమాట, తిను నా ఫ్రెండ్ కదా సో అందుకనే పేరు పెట్టి పిలుద్దాం అని చెప్పి తిని ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. పైగా ఈ కాన్వర్జేషన్ మొత్తం మన ఎయిడా కూడా వింటూ ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు నేను సింపుల్ గా చెప్పేస్తా. ఫస్ట్ ఇక్కడ మన సుమిరే చెప్పిద్ది లాస్ట్ టైం నేను ఇలా తిట్టకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు శారదా అని చెప్పి తను అనిద్ది. కానీ ఆ మాట విని మన శారదా చెప్పిద్ది నో సుమిరే దయచేసి నువ్వు సారీ చెప్పమాక, ఎందుకంటే లాస్ట్ టైం నాదే తప్పు, నువ్వు బొరుటో గురించి బెంగపడుతున్నావు కానీ నేనే నీకు చెప్పా తన గురించి బాధపడమాక, తను స్ట్రాంగ్ సో తన గురించి ఆలోచించమాక అని నేను నీకు చెప్పాను, నీ ఫీలింగ్స్ కి నేను రెస్పెక్ట్ ఇవ్వాలా అందుకనే నన్ను క్షమించు. కానీ ఆ కాన్వర్సేషన్ మాట్లాడిన తర్వాత నేను మెల్లిగా రిలైజ్ అయ్యా మేబీ నాకు బొరుటో అంటే ఇష్టమేమో అని చెప్పి తను అనిద్ది. ఈ విషయం వినిన తర్వాత మన ఎడా షాక్ అయిపోయిద్ది, అమ్మ ఇక్కడ అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి తను అనుకునేద్ది. కానీ మన శారదా కంటిన్యూ చేస్తూ చెప్పిద్ది ప్రస్తుతం నేను నా ఫుల్ సపోర్ట్ బొరుటోకి ఇద్దామని అనుకుంటున్నా, ఈ యొక్క డిజైరే నన్ను ముందుకు తీసుకుని వెళ్ళిద్ది, నన్ను ఇంకా స్ట్రాంగ్ గా మార్చిద్ది, నేను స్ట్రాంగ్ గా మారితేనే కదా నేను హొక్కాగేలా మారేది అని చెప్పి తను అనిద్ది. ఈ విషయం వినిన తర్వాత మరి సుమిరే చెప్పిద్ది నువ్వు బొరుటోని ప్రేమిస్తున్నావు అని చెప్పి నాకు ఎప్పుడో తెలుసు, బట్ ఇప్పుడు నువ్వు నా ముందులా కన్ఫెస్ చేస్తావు, నీ యొక్క ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా, కానీ ఇక్కడ నుంచి నేను హోల్డ్ బ్యాక్ చేయను శారదా అని చెప్పి తను అనిద్ది. ఇప్పుడు మీ అందరికి ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరు ఇప్పుడు రైవల్స్ అన్నమాట. వీళ్ళిద్దరు ఒకే అబ్బాయి కోసం చచ్చిపోతున్నారు. బట్ స్టిల్ రియాలిటీ ఏంటిదో మన అందరికి తెలిసిందే బ్రో, మన బొరుటో ప్రపంచాన్ని సేవ్ చేయాలి. సో వీళ్ళ ప్రేమ మాటలు వినేంత టైం మన బొరుటో దగ్గర లేదు. ఇంకా వీళ్ళు ఇలా నవ్వడం చూసి మన ఏడా కూడా షాక్ అయిపోయింది, వీళ్ళేంటి ఇలా నవ్వుతున్నారు అని చెప్పి తను వెంటనే సెన్సరీ టైం కి కాంటాక్ట్ చేసిద్ది అనమాట. శారదాని ఇంకా సుమిరని నా దగ్గరికి పంపించండి, సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోతుంది అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హిమావరి ఇంకా కురామా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు ట్రైనింగ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. అండ్ మన కురామా చెప్తాడు చూడు హిమావరి నువ్వు ఒక నార్మల్ షినోబి కాదు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన హిమావరి చెప్పిద్ది అవును నేను ఇప్పుడు ఒక నింజాలా మారిపోయా, నేను క్వాలిఫై అయిపోయాను నీకు తెలుసు కదా అని చెప్పి తను అనిద్ది. కానీ మన కురామా చెప్తాడు నేను దాని గురించి మాట్లాడట్లేదు, బికాస్ నువ్వు ఇప్పుడు ఒక నార్మల్ నింజా నార్మల్ షినోబి కాదు, నువ్వు ఇప్పుడు ఒక జించురికిలా మారిపోయావు, నువ్వు ఇప్పుడు జూరా అంత స్ట్రాంగ్, కానీ ఆ పవర్ ని నువ్వు అన్లాక్ చేయాలంటే నువ్వు బాగా ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పటికే మనం చాలా ట్రైనింగ్ ఇస్తాం కదా సో నేను కొంచెం అలసిపోయా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, బాయ్ బాయ్ అని చెప్పి తను వెళ్ళిపోతాడు. అండ్ హిమావరి కూడా ఇక్కడ కళ్ళు తెరిచిద్ది, తను మెడిటేషన్ చేస్తుంది అనమాట. తన ఇన్నర్ సెల్ఫ్ లో తను ఇప్పటి వరకు ట్రైనింగ్ అవుతుంది. అండ్ ఇది మొత్తం మన బొరుటో దూరం నుంచి చూస్తూ ఉంటాడు, బికాస్ మన బొరుటోకి తెలుసు ఇప్పుడు జూరా మన హిమావరినే టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి మన బొరుటో హిమావరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తన వెనకాలే తిరుగుతున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మన బొరుటో కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఈ పెనలో చూసుకోవచ్చు మన బొరుటో మెడిటేషన్ చేసి తన ఇన్నర్ సెల్ఫ్ లోకి వెళ్ళిపోయాడు. అండ్
ఇక్కడే మన మమోషికి కూడా ఉంటాడు. తను చెప్తాడు, ఏంటి లార్డ్ బోరుటో మా దగ్గరికి వచ్చారా, అసలు ఇలా జరిగింది అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన బోరుటో చెప్తాడు, అయితే నువ్వేం మాత్రం మాడలేదా, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాటలు విని మన మమోషికి చెప్తాడు, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి దుబ్బేయి, అసలు ఆ రోజు నీ ప్రాణాలు ఎందుకు కాపాడానని చెప్పి నేను ఇప్పటి వరకు రిగ్రెట్ అవుతున్నాను. అసలు ఇక్కడ నుంచి నేను నీ బ్రెయిన్ నీ బాడీని కంట్రోల్ చేయలేను, అసలు నాకు నీ ముఖమే చూడాలని లేదు. ఒకవేళ కుదిరితే తొందరగా చచ్చిపోవడానికి ట్రై చేయి బోరుటో, నువ్వు చచ్చిపోతేనే నాకు ఈ కర్స్ వదిలిద్ది, అప్పుడు నేను కూడా హ్యాపీగా చచ్చిపోవచ్చు, నేను ఇంకెక్కడ ఉండలేను అని చెప్పి మనోడు అంటూ ఉంటాడు. ఈ మాటలు విని మన బోరుటో చెప్తాడు, అలా అయితే నా దగ్గర ఒక మంచి ఆఫర్ ఉంది, నువ్వు జూరాని ఓడించావు అనుకో, నా బాడీ నీదే, నా బాడీ మొత్తం నీ చేతిలో పెడతా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన మమోషికి కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. ఇంతటితో బోరుటో టూబులు ఓటెక్ చాప్టర్ 25 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బోరుటో టూబులు ఓటెక్ చాప్టర్ 26. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మెయిన్ మన మమోషికి ఉంటాడు అనమాట, కానీ ఈ చాప్టర్ లో మాత్రం తను ఉండడు, జస్ట్ ప్యానెల్ లో తన ఫోటో పెట్టేశారు. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన హిమావరి నుంచి. ప్రస్తుతం మన ఇనోజిన్ వచ్చి హిమావరికి హనీ ఇస్తాడనమాట. వీడు అసలు ఎందుకు వచ్చి హనీ ఇచ్చడం మనకు తెలియదు కానీ, బట్ ఆ హనీ తీసుకున్న తర్వాత హిమావరి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేది, తను థ్యాంక్ యూ చెప్పిద్ది. ఇంకా మన ఇనోజిన్ కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే తన ముందు ఒక ఫ్రాక్ కనిపించింది. ఇది ఎవరో మీ అందరికి తెలిసిందే, మన కాషింకోజీ. ఇక్కడ మన కాషింకోజీ ఇనోజిన్ ని అడుగుతాడు, నా దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వీటి యొక్క సమాధానం నాకు ఆల్రెడీ తెలుసు, బట్ స్టిల్ నేను నిన్ను అడుగుతున్నా. అందులో మొదటి క్వశ్చన్, నువ్వు మా హిమావరిని ఇష్టపడుతున్నావు కదా అని చెప్పి మన కాషింకోజీ అడుగుతాడు. ఈ మాట విన్న వెంటనే మన ఇనోజిన్ కంగారు పడిపోతాడు, లేదు లేదు అలా ఏం లేదు అని చెప్పి తను అంటూ ఉంటాడు. అది చూసి మన కాషింకోజీకి అర్థమైపోయేది. తను చెప్తాడు, నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అలా అనిపించట్లేదే, బట్ స్టిల్ నీ మనసులో ఏముందో నాకు తెలుసు కానీ. అండ్ సెకండ్ క్వశ్చన్, నువ్వు మా హిమావరిని నిజంగానే ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నావు కదా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన వెంటనే మన ఇనోజిన్ బి లైక్, ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ నేను తను ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నానని చెప్పి తను అంటాడు. కానీ ముందున్న కాషింకోజీ చెప్తాడు, నువ్వు ఇప్పుడు ఎవరిని ప్రొటెక్ట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నావు, కానీ నువ్వు స్ట్రాంగ్ గా అవ్వాలని అనుకుంటే నేను నీకు హెల్ప్ చేయగలను అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన ఇనోజిన్ చెప్తాడు, అసలు నువ్వు ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. దానికి కాషింకోజీ చెప్తాడు, అవన్నీ పక్కన పెట్టు, నువ్వు స్ట్రాంగ్ గా మారాలనుకుంటే, నువ్వు ఎవరినైనా ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటే నా దగ్గరికి రా, నన్ను టచ్ చేయ అని చెప్పి తను అంటాడు. మన ఇనోజిన్ కూడా అలాగే చేస్తాడు. అండ్ ఇక్కడ రివర్స్ సమ్మనింగ్ జరిగిద్ది. ఇక్కడ మన ఇనోజిన్ డైరెక్ట్ గా మన కాషింకోజీ యొక్క బేస్ లోకి వచ్చేస్తాడు అనమాట. ఫస్ట్ తను అడుగుతాడు, నువ్వు ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన కాషింకోజీ చెప్తాడు, నా పేరు కాషింకోజీ, ఇంకా నేను ఈ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తున్నాను అని చెప్పి తను అంటాడు. మనోడు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేసాడు. ఇక్కడ మన ఇనోజిన్ అయితే చిరిగిపోతూ ఉండిద్ది, ఎందుకంటే తనకి ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఇంకప్పుడే ఎంకల్ నుంచి ఒక వాయిస్ వచ్చింది, చూడు తమ్ముడు, నువ్వు కావాలన్నా ఇక్కడ నుంచి తప్పించుకోలేవు, అలానే నేను నీకు వార్నింగ్ ఇవ్వట్లేదు, జస్ట్ నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా, అందుకనే ఇక్కడ నుంచి పారిపోవడాలు అలాంటి ప్రయత్నాలు ఏం చేయమాక, అంతగా కావాలంటే నీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేనే భద్రంగా నేను ఇంటి దగ్గర దింపొస్తానని చెప్పి మన బోరుటో అంటాడు. అండ్ దిస్ ప్యానల్ ఈస్ పీక్. ఇక్కడ ఇనోజిన్ కూడా కంగారు పడిపోతాడు, బోరుటో నువ్వా అని చెప్పి మనోడు షాక్ అయిపోతాడు. మన బోరుటో మాత్రం ఇక్కడ చాలా బ్యాడాస్ గా ఉన్నాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సెంజూస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన జూరా ఏం చేస్తున్నాడు తెలుసా, ఏడుస్తున్నాడు. ఇది చూసి మన హిరారి కూడా అడుగుతాడు అనమాట, ఏంటి జూరా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఇంత ఇక్కడ ఏమైందంటే మన జూరా ఒక నోవెల్ చదివాడు అనమాట, అది చూసి మనోడు చాలా సాడ్ గా అయిపోయాడు, తన గుండెకాయ పగిలిపోయింది, అందుకని అలా ఏడుస్తున్నాడు. ఇంకా మన హిరారి అడుగుతాడు, ఇంతకి ఇలాంటి ఫీలింగ్స్ నీకు ఫస్ట్ టైం వచ్చాయా, దీనికన్నా ముందు ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసావా అని చెప్పి తను అడుగుతాడు. ఇంకప్పుడే మన జూరాకి మన మాస్టర్ స్టోరీ గుర్తుకొచ్చిద్ది. అప్పుడు తనేదో కొనహామురుతో పాటు ఉందామని చెప్పి ఒక లవ్ అనే ఫీలింగ్ లో ఉంది, కానీ దాని తర్వాత ఒక బిట్రియల్ జరిగింది, ఇంకా తను యాంగర్ గా మారింది, దాని తర్వాత చావుని కూడా తను ఎక్స్పీరియన్స్ చేసింది. ఇవి మొత్తం తనతో పాటు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పి ఇక్కడ మన జూరా వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. అండ్ ఏంటి ఈడేం చేస్తున్నాడు బ్రో, వీడు అంటే చూస్తున్నాడు. సీరియస్లీ గైస్, మన జూరా పాపం మిస్టరీకి అలా జరిగిందే అని చెప్పి తను అంతలా బాధపడుతుంటే వీడిక్కడ మ్యాగజైన్స్ చదువుతున్నాడు. కానీ ముందున్న జూరా చెప్తాడు, మనం ఈ ప్రేమని అర్థం చేసుకోవాలంటే మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, మనం ఇంకా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి, అప్పుడే మనకి ప్రేమ ఏంటిదో అర్థం అయ్యిద్ది అని చెప్పి ఇక్కడ మన జూరా అంటూ ఉంటాడు. కానీ మన మమోషి చెప్తాడు, ఒకవేళ మీరు నన్ను అడిగితే అసలు ఈ ప్రేమని తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ తొక్క తోలు ఇదేం అవసరం లేదు, జస్ట్ ఏడా ఆ అమ్మాయి నా టార్గెట్, నా ఇన్స్టింక్ట్స్ అన్ని
చూస్ చేసుకున్నాయి, దానికి రీజన్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి మనుడు తన ఫ్యాంటసీస్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఆ మాట విని మన జురా చెప్తాడు, చెప్పు నీకేం అర్థమైందో నాకు చెప్పు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన మామూషి చెప్తాడు, ఐ వాంట్ టు కంట్రోల్ హర్, ఐ వాంట్ టు ఈట్ హర్ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన మామూషి ఏడా గురించి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఏడా యొక్క మెయిన్ పవర్స్ అట్రాక్షన్స్ ఇంకా లవ్ మీదే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మన మామూషి ఏడాని తినేస్తే గనక ఏడా యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన మామూషి దగ్గరికి వచ్చేసింది. అప్పుడు మనకి ఈ లవ్ అంటే ఏంటో తెలిసే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ మన మామూషి అంటూ ఉంటాడు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హోకాగే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన కాషింకోజి షికమారుకి కాల్ చేస్తాడు అనమాట. ఇది చూసి మన షికమారు షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో లింక్ ఎవరు క్రియేట్ చేశారు, ఈ జుస్సు మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు కాషింకోజి చెప్తాడు, ఈ మైండ్ ట్రాన్స్ఫర్ జుస్సు ప్రస్తుతం మన ఇనోజిన్ చేస్తున్నాడు, తను కూడా ఇక్కడే ఉన్నాడు, కానీ నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి తను అంటాడు. కానీ మన షికమారు చెప్తాడు, ప్రస్తుతం నేను నీతో మాట్లాడలేను, ఎందుకంటే నన్ను ఒక మీటింగ్ లోకి పిలిచారు, అది ఇంపార్టెంట్, సో ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళాలి, లేకపోతే బొక్క పడిద్ది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కాషింకోజి చెప్తాడు, బొక్క పడేది నీకు కాదు, నీ హోకాగే సీట్ కి. అసలే అక్కడ సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి, కానీ నాకు ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో ఆల్రెడీ తెలుసు, కాబట్టి నేను నిన్ను గైడ్ చేస్తా, సో నువ్వు అలాగే బిహేవ్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తను అంటాడు. ఇది విని మన షికమారు బి లైక్, వాట్ ఏ డ్రాగ్, అసలు ఇన్ని తన్నొప్పులు ఉంటాయంటే నేను ఈ హోకాగే సీట్ కి ఒప్పుకునేవాన్నే కాదు, నాకు ఇప్పుడే రిజైన్ చేసేయాలని ఉంది, నాకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పి మనోడు ఆ మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే మనకి డామియో కనిపిస్తాడు అనమాట. బ్రో వీడేం చెప్తాడు తెలుసా, లాంగ్ టైమ్ నో సి హోకాగే, హోకాగే అనాలా లేకపోతే యాక్టింగ్ హోకాగే అనాలా అని చెప్పి తను అంటాడు. ఇది విని మన షికమారుకి అర్థమైపోయింది, వీడు నాకు గుండు పెట్టడానికి వచ్చాడు, నేనేం చెప్పినా వీడు విండు అని చెప్పి మన షికమారుకి అయితే అర్థమైపోయింది. బట్ స్టిల్ ఆ విలేజ్ లో ఇద్దరు ముసలు ఉన్నారు కదా పెద్దోళ్ళు, వాళ్ళని అడుగుతాడు అనమాట, ఇంతకీ పెద్ద ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ముందున్న ముసలావిడ చెప్పిద్ది, అసలు నువ్వు నీ పీవీఎస్ మిషన్ గురించి చెప్పు, అసలు మా కన్సర్న్ లేకుండా మా ఎవరిని అడగకుండా నువ్వు ఆ మిషన్ ని ఎలా అప్రూవ్ చేసావు, వాళ్ళందరినీ ఎలా పంపించావు అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అది విని మన షికమారు సైలెంట్ అయిపోతాడు. అండ్ పక్కన మీరు మన సాయిని కూడా చూసుకోవచ్చు. ఇంకా డామియో నుంచి వచ్చిన ఆ మెంబర్ చెప్తాడు, అసలు నీకు ఏమైంది, నువ్వే కదా ఇక్కడ ఇన్ఛార్జ్, బట్ స్టిల్ కొనహ అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంటే మాకెందుకు చెప్పలేదు, ఆ మిషన్ కూడా నువ్వు ఎవరి పర్మిషన్ లేకుండా చేసేసావు, అసలు ఇలా ఎందుకు చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అండ్ దానికి డిఫెన్స్ గా మన షికమారు చెప్తాడు, ప్రస్తుతం ల్యాండ్ ఆఫ్ ఫైర్ యొక్క సిచ్యువేషన్స్ ఏమి బాలేదు, ఈ పాటికే మీ అందరికి తెలిసిపోయి ఉండిద్ది సింజూస్ గురించి, సో అలాంటి థ్రెట్ ని కళ్ళ ముందు పెట్టుకొని నేను మాట్లాడుతూ కూర్చోలేను, అందుకనే నేను డైరెక్ట్ గా యాక్షన్ తీసుకున్నాను, అంత కావాలంటే ఆ మిషన్ లో ఏదైతే జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్స్ ఎలా వచ్చాయో ఇవన్నీ డాక్యుమెంట్ చేసి మీకు తర్వాత సబ్మిట్ చేస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత ముందున్న ఆ ఓల్డ్ హమురా లేడీ చెప్పిద్ది, ఇంతకీ ఎలాంటి డీటెయిల్స్ మాకు ఇస్తావు, అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా, తర్వాత డాక్యుమెంట్ ఎందుకులే, మంచి ఎదురుగున్నప్పుడు నిన్ను అడిగితేనే బాగుండిద్ది అని చెప్పి తను అడిగిద్ది. కానీ అప్పుడే కాషింకోజి చెప్తాడు, చూడు షికుమారు, నువ్వు నా పవర్స్ గురించి వాళ్ళకి చెప్పమాక, నేను ఫ్యూచర్ ని చూడగలుగుతాను, ఈ విషయం మాత్రం వాళ్ళకి తెలియకూడదు, ఎందుకంటే ఫ్యూచర్ మీద నాలెడ్జ్ చాలా మందికి ఉంటే ఆ ఫ్యూచరే మారిపోయింది, సో అందుకనే మనం దీని గురించి ఎవ్వరికి చెప్పకూడదు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన మన షికుమారు ముందున్న ఆ ఎల్డర్స్ కి చెప్తాడు, నేను ఆ డీటెయిల్స్ అయితే డీటెయిల్ గా మీకు చెప్పలేను, ఎందుకంటే కొనహ యొక్క పెట్టి సిటిజన్ సేఫ్టీ దీని మీద ఆధారపడి ఉంది, బట్ స్టిల్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ తో నేను స్ట్రాటజీస్ ని మార్చుకుంటూ వెళ్తే చాలు మనం సేఫ్ గా ఉంటాం, కానీ ఏదైనా అయితే దాని యొక్క ఫుల్ రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటానని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన ఓల్డ్ కోహారు చెప్తాడు, ఇంతకీ ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరిస్తున్నారు, ఆ ట్రేడర్ బొరుటోనే కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే పక్కనున్న వాళ్ళ వైఫ్ చెప్పిద్ది, అవును నాకు కూడా ఈ ఇంటెల్ వచ్చింది, బొరుటో కావాలని చెప్పి ఇలాంటి ఫేక్ రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నాడు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నాడు, కొనహ ప్రజలు కొనహ లోపలే కొట్టుకోవాలని ఇలా చేస్తున్నాడు, అసలు అలాంటి ట్రేడర్ ని మనం నమ్మకూడదు, తన చెప్పే ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ట్రస్ట్ చేయకూడదు, అసలు ఫస్ట్ మనం వాడిని పట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ఇద్దరు ఎల్డర్స్ చెప్తూ ఉంటారు. సీరియస్లీ గైస్, నేను మన ఇకుమోటో సెన్సేని ఒకటే అడగాలనుకుంటున్నా, అసలు వీళ్ళు ఎందుకు బ్రతుకున్నారు, వీళ్ళని లేపేయచ్చు కదా, అసలు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకున్నారో నాకు అది అర్థం కావట్లా. ఈ మాటలు విని మన కొనహామరు చెప్తాడు, లేదు మన బొరుటో ఎప్పుడు విలేజ్ ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకోవట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన షికుమారు కొనహామరుని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ కాషింకోజి చెప్తాడు, లేదు షికుమారు, నువ్వు బొరుటోని డిఫెండ్ చేయమాక, నువ్వు ఇలాగే ఉండు, కొనహామరుని బొరుటోని డిఫెండ్ చేయనివ్వు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన కొనహామరు చెప్తాడు, ఈ పీవీఎస్ మిషన్ లో బొరుటోనే నా ప్రాణాలని కాపాడిండు, తను నాకు చాలా హెల్ప్ చేశాడు, తన కళ్ళల్లో అసలు రివెంజ్
చేంజ్ అనేది నాకు కనపల్లా, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఆ ఎల్డర్స్ కి కాలిద్ది. ఆ ఎల్డర్స్ చెప్తారు, అసలు నువ్వు ఒక ఫూల్ గాడివి కొనహమ్మరు, నీకేమి తెలీదు. లార్డ్ 7 ని చంపిన వాణ్ణి నువ్వు ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నావా, తన కోసం మాట్లాడుతున్నావా? మీ అందరికి తెలిసిందే లార్డ్ 7 ని చంపింది ఆ బోరుటో. తన్ని మనం చంపేయాలి, అసలు వాడొక క్రిమినల్, అని మనం క్రిమినల్ గానే చూడాలి అని చెప్పి ఇక్కడ ఎల్డర్స్ అంటారు. అండ్ ఈ మొత్తం విని ఇక్కడ డామియో మెంబర్ చెప్తాడు, మిషన్ అయితే బాగా జరిగింది, కానీ మిషన్ మీరు ఒక ట్రేడర్ తో కలిసి చేశారు. మేబీ మన కొనహాలో సిస్టమ్ మొత్తం కరప్టెడ్ అయిపోయింది అనుకుంటా. ఇక్కడ చాలా మంది ట్రేడర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. ఒకవేళ దీన్ని మనం ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ కొనహా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అందుకనే సాయి, నువ్వే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఆ ఇంట్రాగేషన్ లో బోరుటో ఎలా తప్పించుకున్నాడు, తనకి ఎవరు హెల్ప్ చేశారు, తనతో పాటు కలిసి ఎవరు పని చేస్తున్నారు, ఇది మొత్తం నువ్వే ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఫస్ట్ ఈ కొనహామరు గారిని బొక్కలో పెట్టు, వీన్ని ఫస్ట్ ఇంట్రాగేషన్ చేయి, వీని నుంచే నువ్వు మొత్తం కనిపెట్టాలి అని చెప్పి వీళ్ళు మన కొనహామరుని అరెస్ట్ చేసేస్తారు. ఇక్కడ మనం షికమారు యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. మనోడు కొంచెం భయపడిపోయాడు. బట్ ఈ మీటింగ్ అయితే ఇక్కడతో ఖతమైపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఇనోజిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఇనోజిన్ చెప్తాడు, అసలు మీరేం చేశారో మీకు అర్థమవుతుందా? సెన్సరీ టీమ్ కాంటాక్ట్ లేకుండా ఇలా హోకాగేని కాంటాక్ట్ అవ్వడం అనేది అతి పెద్ద నేరం. ఇదే ఎక్కువ అనుకుంటే ఆ ఎల్డర్స్ మాట్లాడుకునే మీటింగ్ మొత్తం మనం వినేసాం. అసలు మనం ఇప్పుడు క్రిమినల్స్ అయిపోయాం. ఇంతకీ మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు కాషింకోజీ చెప్తాడు, ఇలా ప్రతిదీ మనం లీగల్ గా చేస్తే వాళ్ళు ఎప్పుడో మనల్ని పట్టేసుకునే వాళ్ళు, అందుకనే మనం ఇలా చేస్తున్నాం, ఇలా చేస్తే మనం ఎప్పటికీ దొరకంలే, నువ్వు బాధపడమాక, ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒక మెంబరే అని చెప్పి వాళ్ళు అంటారు. అండ్ మన బురుటో చెప్తాడు, ఎనిమీస్ ఎప్పుడు హోల్డ్ బ్యాక్ చేయరు, వాళ్ళు హోల్డ్ బ్యాక్ చేసే ఎనిమీస్ కాదు. నువ్వు ఈ టైంలో కూడా రూల్స్ గురించి ఆలోచిస్తే నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు. సో నువ్వే ఎంచుకోవాలి, ఆ రూల్స్ ని పాటించి నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా, లేకపోతే ఆ రూల్స్ పక్కన పెట్టి స్ట్రాంగ్ గా మారి 10 మంది ప్రాణాలని కాపాడుతావా, ఏది ఎంచుకుంటావో చెప్పు అని చెప్పి తను అంటాడు. అండ్ మన ఇనోజిన్ కూడా ఇక్కడ మనసులో అనుకుంటాడు, నేను ఇప్పుడు హిమావరిని కాపాడాలంటే నేను ఇప్పుడు పేషెన్స్ గా ఆలోచించాలి, బుర్ర పెట్టి ఆలోచించాలి, నేను స్ట్రాంగ్ గా మారాలి అని చెప్పి తను అనుకుంటాడు. బట్ అప్పుడే ఇంకా నుంచి మన కాషింకోజీ చెప్తాడు, ఇంతకీ బొరుటో కొంపతీసి నువ్వు డీలింగ్ ఏం చేయలేదు కదా మోమోషికితో, ఒకవేళ నువ్వు ఏదైనా డీల్ చేస్తే దాని యొక్క అవుట్కమ్ ఎలా వచ్చింది కూడా నీకు తెలియదు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాటకి మన బొరుటో చాలా రూడ్లీగా ఆన్సర్ చేస్తాడు, అది నా డ్యూటీ, నేను ఎలా చేయాలో నాకు నువ్వు నేర్పి అక్కర్లేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కాషింకోజీ చెప్తాడు, ఈ మాటలు నువ్వు నార్మల్ గా కూడా చెప్పొచ్చు, మరి ఇంత యాటిట్యూడ్ లో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన బొరుటో చెప్తాడు, దట్ ఈస్ మై లైన్, గుర్తుంది కదా ప్రీవియస్ మిషన్ లో నువ్వు నా నుంచి డీటెయిల్స్ దాచావు, అసలు అక్కడ ఏం జరిగింది, ఎంతమంది చనిపోతారు, ఇదేమి నాకు చెప్పలేదు కదా అని చెప్పి తను అంటాడు. ఇవన్నీ మీద మన ఇనోజిన్ కంగారు పడిపోతూ ఉంటాడు. తను చెప్తాడు, కొట్టుకోమాకండి, ఆగిపోండి అని చెప్పి తను అంటాడు. అండ్ మన కాషింకోజీ చెప్తాడు, ఇది మొత్తం నేను ఫ్యూచర్ కోసమే చేశా, ఇప్పుడు ఒక్క చావుతోనే మన సారథ యొక్క మాంగాకు షరింగన్ ఓపెన్ అయింది, లేకపోతే సగం మంది విలేజర్స్ పోతే అప్పుడు ఓపెన్ అయ్యేది, ఈ విషయం నీకు తెలుసా అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విన్న తర్వాత మన బొరుటో అంటాడు, నీతో మాట్లాడి వేస్ట్, ఇది జస్ట్ నా టైం వేస్ట్ మాత్రమే అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హోకాగే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన షికమారు తన ఆఫీస్ లోకి వచ్చేసాడు. ఇంకా వెంటనే తిరిగి మళ్ళీ మన కాషింకోజీకి కాల్ చేస్తారనమాట. ఇక్కడ మన కాషింకోజీ చెప్తాడు, చూడు షికమారు, నువ్వు హోకాగేలా ఉండాలి, ఎందుకంటే ఒకవేళ నువ్వు హోకాగే పొజిషన్ నుంచి వెళ్ళిపోయావు అనుకో మాకే చాలా ఇబ్బంది అయ్యింది, బికాస్ మొమోషి వస్తున్నాడు, తను ఏడాని చంపడానికి వస్తున్నాడు, ఇవాళ నుంచి 1 వీక్ తర్వాత తను వచ్చి కొనహా మీదకి అటాక్ చేస్తాడు. ప్రస్తుతం తన పవర్స్ ఏంటివా, తన వీక్నెస్ ఏంటివా ఇది నాకు తెలీదు, కానీ నేను తొందరలోనే అవన్నీ నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఏడా, సుమిరే, శారద దగ్గరికి వెళ్ళిద్ది. ప్రస్తుతం మన ఏడా, సుమిరే ఇంకా శారదని అడిగిద్ది అనమాట, మీ ఇద్దరికి బొరుటో అంటే ఇష్టమే కదా, అయితే ఎవరు వెళ్ళి ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు అని చెప్పి తను అడిగిద్ది. సో ఫస్ట్ మన శారద చెప్పిద్ది, ఇది 1 సైడెడే కదా, సో మనం వెళ్ళి చెప్పిన బొరుటో తన ఆన్సర్ ఇవ్వకపోతే, ఎందుకంటే ప్రస్తుతం మన బొరుటో వేరే టాపిక్స్ మీద ఎక్కువ మైండ్ పెడుతున్నాడు, సో ఇప్పుడు వెళ్ళి మనం తన్ని డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు అని చెప్పి తను అనిద్ది. ఇంకా సుమిరే కూడా సేమ్ రెస్పాన్స్ ఇచ్చిద్ది అనమాట. తను చెప్పిద్ది, నిజానికి బొరుటో అసలు ఎవరిని ఇష్టపడుతున్నాడో మనకి తెలీదు, తనకి నిజంగా మా మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో కూడా మాకు తెలీదు, బట్ ఛాన్స్ దొరికితే నేను వెళ్ళి ఫస్ట్ చెప్పేస్తానని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని మన ఏడా యొక్క రియాక్షన్ టోటలీ చేంజ్ అయిపోయింది అనమాట. చూడండి బ్రో, తిను ఎంత ఎక్సైటెడ్ గా ఉందో, కానీ ఒకేసారి మన ఏడా చెప్పిద్ది, అసలు నా ముందు కూర్చొని మీరు వేరే అబ్బాయి గురించి ఇలా ఎలా మాట్లాడగలరు, ఫస్ట్ నా దగ్గర ఒక థీరీ మాత్రమే ఉండేది, బట్ నౌ ఇట్స్ ఆల్ మేక్ సెన్స్, మీ మీద నా చామ్స్ వర్క్ అవ్వవు కదా అని చెప్పి తను అనిద్ది బ్రో. ఈ మాట విన వెంటనే మన
శారదా సుమిరే ఇద్దరు కంగారు పడిపోతారు. మన సుమిరేకి అయితే ఒక ఫ్లాష్ బ్యాకే గుర్తుకొచ్చిద్ది. అంటే మన షికిమారు ఒకసారి చెప్పాడనమాట, ఏడో యొక్క ఛాన్స్ మీ మీద వర్కౌట్ అవ్వని తెలిస్తే వాళ్ళ తమ్ముడు డైమండ్ వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు, సో తనకి దొరకమాకండి అని చెప్పి తను అంటాడు. బట్ వీళ్ళు దొరికిపోయారు. స్పెషల్లీ ఎంకల్ ఉన్న మన డైమండ్ కూడా చేతులు బయటికి తీసి మెల్లిగా నడవడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి మన శారదా కంగారు పడిపోయి తన ఎంఎస్ ని యాక్టివేట్ చేసేసిద్ది. అంతే, మన డైమండ్ వెంటనే వీళ్ళిద్దరు గొంతులు పట్టుకుని చెప్తాడు, ఇంతకీ శారదా నువ్వెందుకు నీ ఎంఎస్ ని ఓపెన్ చేసావో, అసలు నీ పవర్స్ ఏంటో మాకు చూపించకుండానే నువ్వు చనిపోదామని అనుకుంటున్నావా? అలా అయితే నీ కళ్ళు వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకెవరికైనా మన డైమండ్ యొక్క పవర్స్ తెలియకపోతే మన డైమండ్ ని ఎవరైనా చంపాలని వాళ్ళ మనసులో అనుకుంటే చాలు బ్రో, వాళ్ళే చనిపోతారనమాట. సో అలాంటి గాడ్ లెవెల్ పవర్స్ మన డైమండ్ దగ్గర ఉన్నాయి. బట్ నాకు తెలిసి మన ఏడా వాళ్ళిద్దరిని చనిపోనివ్వదు, తను ఎలాగైనా వాళ్ళని ఆపేసిద్ది. ఇది మన అందరికి తెలిసిందే. బికాజ్ ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి మన ఏడాకి అసలు ఫ్రెండ్సే లేరు. ప్రతి ఒక్కళ్ళు తన ఛాన్స్ లోకి వచ్చేస్తారు. బట్ వీళ్ళిద్దరు రాలేదు కదా, తనకు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు. సో మేబీ అందుకైనా వాళ్ళని చంపదు తను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. ఇంకోటి ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.